వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేసి రాజ్యాధికారంలో వికలాంగుల వాటా ఖరారు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పెన్పహాడ్ మండల సమావేశంలో వెల్లడి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆ తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్యబాబు, జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పేట్ల సోమయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండా సైదులు యాదవ్, మున్నా మధు యాదవ్, కొమటిరెడ్డి కృష్ణారెడ్డి, కార్లపాటి వెంకటరెడ్డి, గుండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెంచుతాం. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తాం. రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్నటువంటి రాష్ట్రం అట్టడుగున్న 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి కూడా రాజ్యాధికారానికి నోచుకోకుండా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఏమనంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా అయితే రాజకీయ రిజర్వేషన్ కల్పించినో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి పార్టీ నేటి వరకు కూడా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకి మాత్రం కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. ఇవ్వాలి 6,000 పెన్షన్ వెంటనే, ఇవ్వాలి 6,000 పెన్షన్ వెంటనే. BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్.